హై వ్యూవర్స్, ఈరోజు బంగారానికి సంబంధించి మరలా తగ్గింది. అయితే 201 తగ్గింది, 221 తగ్గింది. 95,510 రూపాయలు ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసి 87,530 రూపాయలు ఒకటి ఉంది. సబ్జెక్ట్ కరెక్షన్ 10 రూపాయలు 20 రూపాయలు అటు ఇటు. 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 10 గ్రాములు వచ్చేసి 87,550 చిల్లర ఉంది. 550 530 87,530 రూపాయలు ఉంది. ఇది వచ్చేసి 95,510 రూపాయలు ఉంది. ఏది 24 క్యారెట్ 10 గ్రాములు. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది రానున్న రోజులు ఇంకా తగ్గిద్దండి కదా, నిజం ఎంత అబద్ధం ఎంత. నేను మరలా చెప్తున్నా, నేను ఈ గోల్డ్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసే క్యాండిడేట్ని కాదు. నాకు బంగారు గనులు నిక్షేపాలు ఏమీ లేవు. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ వచ్చేసి గత 100 సంవత్సరాలు ఎలా పెరుగుతూ వచ్చింది కావచ్చు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసిన తర్వాతనే నేను వీడియో ఇస్తున్నాను. ఆవేళ నా మరలా చెప్తున్నా, నా మాట నేను కట్టుబడే ఉన్నాను. గతంలో నేను చెప్పాను, బంగారు రేటు పెరిగిద్ది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే కొంతకాలం ఉండి తర్వాత పెరిగిద్దండి అన్న. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మొన్న మధ్య కానీ 5,000 ఏమో తగ్గానే ఇంకేమైనా పడిపోయింది, 50,000 వచ్చింది, 60,000 వచ్చింది, హడావుడి చేశారు. జప్పున ఒకసారిగా మళ్ళీ లేచాను. అప్పుడు తగ్గిద్దని కానీ కొంతమంది అమ్మేసుకున్నారు. వాళ్ళు లబోదివ్వమన్న రేటు పెరగగానే. ఇప్పుడు రేటు మరలా తగ్గుతుంది. అయితే ఇక్కడ మరలా చెప్తున్నా, మరలా 70,000 వచ్చిందని చెప్పి కొంతమంది వార్త ఇస్తూ వచ్చాను. కారణం ఏంటంటే డాలర్ రేటు బలపడుతుంది, గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. దాంతో ప్రొడక్ట్ వచ్చేసి ఏంటి, డిమాండ్ అనేది తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది, ఆటోమేటిక్ రేటు తగ్గిద్ది. డిమాండ్ సప్లై కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు, వస్తువులే ఎక్కువ ఉన్నాయి, రేటు తగ్గిద్ది. అది ఇక్కడ అప్లై అయ్యిద్ది అంటున్నారు. బట్ ఇక్కడ మరలా చెప్తా, బంగారు రేటు తక్కువ ఉందంటే దాన్ని కొని దాచిపెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇటువంటి మూమెంట్లో గోల్డ్ వచ్చేసి మరలా తవిదీరు చెట్టుకేం కాయదు. గతంలో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి తగ్గిందంటే కొనుక్కోండి. పెరుగుతుందిరా బాబు అనుకుంటే ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి పెరిగిందంటే కొనుక్కోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా పెరిగిద్ది తప్ప తగ్గేది. ఒకవేళ తగ్గితే భారీగా తగ్గి అక్కడ ఉండిద్దని నేనైతే అనను. ఆల్రెడీ ప్రపంచ దేశాలు అన్నీ కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటూనే రిజర్వ్స్ బ్యాంకులో జనాలు కూడా ఎలా ఉండిద్ది ఏంటారో బాబు చెప్పి బంగారం కొని దాచిపెట్టుకుంటున్నారు. సో ఈ మూమెంట్లో నేను మరలా చెప్తున్నా, మీరు బంగారం విషయంలో మీ దగ్గర కనుక ఉంటే అది పెరుగుతుంది తప్ప రేటు తగ్గదనే వేళ ఉండండి. ఒకవేళ రేటు తగ్గినా, ఇప్పుడు తగ్గింది, నెల తగ్గిద్ది, 2 నెలలు తగ్గిద్ది, అతను మళ్ళీ పెరిగిద్ది కదా అన్న వేళ ఉండండి. ఒకవేళ సంవత్సరం అనుకుందాం, ఏం పర్లా, నెక్స్ట్ ఇయర్ అయినా సరే బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. బంగారం తగ్గిద్ది అని కానీ భయపడి బంగారం ఎవరు అమ్ముకోవద్దు. ఒకవేళ అమ్ముకున్నా మీ కన్సెన్స్ని బట్టి అమ్ముకోండి. ఇక కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్న రేటు, ఆ రేటుకి వస్తే తీసుకోండి. పెరుగుతుందిరా అనుకున్నప్పుడు ఆ రేటుకి వస్తే తీసుకోండి. బంగారం ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, మన మార్కెట్లో వచ్చి పాజిటివ్గా ఉన్నాయి స్టాక్ మార్కెట్లు, అందుకే బంగారం పడిద్ది అంటున్నారు. మొన్న మధ్య బంగారం వచ్చేసి మార్కెట్లు పాజిటివ్గా ఉన్న మూమెంట్ కూడా పెరిగాయి. మామూలుగా మార్కెట్లు పడితే బంగారం పెరగాలి. అప్పుడు మార్కెట్ పడ్డప్పుడు తగ్గింది, పెరిగినప్పుడు పెరిగింది. అసలు రెండు కూడా ఇర్రెలవెంట్గా ఉన్నాయి అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బంగారం విషయంలో ఎక్కడో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. అది ఎవరు ఏంటంటే ఇక పై వాళ్ళకి తెలియాలి. సో నేను అదే అంటున్నాను, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల దిక్కుమలితనంగా ట్యాక్స్లు అన్నట్టు హడావుడి చేశాడు. ఆ తర్వాత ఇంట్రా ట్రేడింగ్గా లేదన్నప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్గా తొక్కాతలు ఏవో జరిగి ఉన్నాయి. ట్రంప్ లాభపడ్డాడు, మిగతా కొంతమంది లాభపడ్డారు, మనం మాత్రం లక్షల కోట్లు పోగొట్టుకున్నాం. ఆ తర్వాత ట్రంప్ ఏమన్నాడు, మరలా ట్యాక్స్కి సంబంధించి సవరణ చేస్తాను, అకస్మాత్తుగా పెన్షన్లే అదిలే ఇదిలే అన్నాడు. ఈ మూమెంట్లో మరలా మార్కెట్లు భూమిలోకి వచ్చున్నాయి. అండ్ ఈలోపు షేర్ మార్కెట్లో వచ్చేసి బ్రహ్మాండంగా భూమిలోకి వచ్చిన మూమెంట్లో ఇక మిగతా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టున్నారు. షేర్ మార్కెట్లో బంగారం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గున్నారు. బంగారం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గటం, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరగటం, దానివల్ల రేటు వచ్చేసి ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది. రేపటి రోజు మరలా మార్కెట్లో ఓవరాల్గా అన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఎంత ఉంది అండ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి భూమిలో ఏంటని లెక్కలు తీస్తే, ఒరే తక్కువే ఉందరా బంగారం అన్నారో టప్ప మళ్ళీ పెరిగింది. సో మీ దగ్గర డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోండి, మీరు అనుకున్న రేటుకు వస్తాయి. డబ్బు లేకపోయినా బంగారం కొని పెట్టుకుందాం అన్న వేలైతే దయచేసి ఈ మూమెంట్లో అయితే వద్దు. బీ ప్రాక్టికల్, మీ మనసు చెప్పింది మాత్రమే చేయండి. బంగారం అయితే ఓవరాల్గా భయంకరంగా తగ్గిద్ది అన్న ఇదిలో అయితే నేనైతే లేను. అలా మీరు కూడా ఉండకండి. ఒకవేళ అలాగనే తగ్గినా మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నెమ్మదిగా అయితే ఖచ్చితంగా పెరుగుతుంది మరలా.